గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై కోపంతో ఉన్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి అరిగెపూడి గాంధీ వ్యవహారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పార్టీ ప్రోగ్రాం కానందుక తమ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉండడంతో ఎటు మాట్లాడినా ప్రాబ్లం అవుతుందన్న, లేకుంటే చిల్లర పంచాయతీలో జోక్యం ఎందుకు చేసుకోవాలన్నా ఎందుకు నోరు మెదపడం లేదనే చర్చ ఇప్పుడైతే జరుగుతుంది. తరచూ మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసే మల్లారెడ్డి సైతం మౌనంగా ఉండడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ లీడర్లంతా అండగా ఉండాల్సిన సమయంలో మౌనరథం పాటించడం దేనికోసం అనేది పార్టీలోనే చర్చకు దారితీసింది. 2 రోజులుగా కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయిలో చేరుకుంది. మొదటగా పార్టీల అంశం అయినప్పటికీ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. మేడ్చల్ జిల్లా పార్టీ సమావేశాన్ని గాంధీ ఇంటిలో నిర్వహించుకుందామని, అందరూ రావాలి అని పార్టీ పిలుపునిచ్చింది. అయితే జిల్లా నేతల నుంచి ఆశించిన స్పందన కరువైందని శుక్రవారం జరిగిన పరిణామాలే స్పష్టం చేశాయి. జిల్లాలో మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఎవరు పార్టీ ఆఫీస్కు చేరుకోకపోవడం గమనార్హం. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన తెలియగానే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్ ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించారు. కానీ అందరం కలిసి వెళ్దామని, సమావేశం నిర్వహించుకుందామని చెప్పినప్పటికీ ముందస్తుగా పార్టీ ఆఫీస్ చేరుకోకపోవడం చర్చకు దారితీసింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతోనే రాలేకపోయినట్టు పేర్కొన్నారు. అంటే ముందస్తుగా ప్లాన్ లేకపోవడమా, లేకుంటే తప్పించుకునే ప్రయత్నమా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మేడ్చల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అంబర్పేట, ఎల్బీ నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్గా మారింది. ఈ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు కౌశిక్ను పరామర్శించకపోవడం, తామున్నామనే భరోసా కల్పించకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. గ్రేటర్ పరిధిలోని 2 ఎమ్మెల్సీలు సైతం స్పందించలేదు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందన్నది కేడర్లో విస్తృత చర్చ జరుగుతుంది. సమావేశం విషయం తెలిసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు సైతం హరీష్ రావు ఇంటికి వచ్చారు. బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. కానీ గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ సాహసం చేయలేకపోవడం చర్చనీయాంశమైంది. మహిళా నేతలు వచ్చినా ఎందుకు రాలేకపోయారు? అప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో తలనొప్పి ఎందుకు అని దూరంగా ఉన్నారా అనేది కూడా ప్రస్తుత పరిణామాలతో హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డిలు పార్టీ కార్యక్రమం అంటే అధికారంలో ఉన్నప్పుడు వారే ముందుండేవారు. కౌశిక్ రెడ్డి గాంధీ విషయంలో మాత్రం సైలెంట్గా ఉన్నారు. నిత్యం మీడియాలో చురుకుగా ఉండే మల్లారెడ్డి ఇప్పటికీ ఘటనపై స్పందించలేదు. ఎందుకనేది కూడా చర్చకు దారితీసింది. గ్రేటర్కు చెందిన 7 ఎమ్మెల్యేలు కౌశిక్ను పరామర్శించకపోవడం, దాని వెనక ఏ కారణాలు ఉన్నాయనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం పరామర్శించినా వీరికి తీరిక లేదా క్యాడర్లో చర్చనీయాంశమైంది.